ఈ 10 నెలల కాలంలో పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆయన 3,000 నుంచి ఒకేసారి 4,000 చేయడం కానీ, వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయడం కానీ ఎలా ఉంది బాబాయ్? పరిపాలన ఎలా ఉందంట? పరిపాలన బాగానే ఉంది. ఆ జగన్ గారి సన్నాసి నా కొడుకు చేసిన పనులకే ఎట్లా తీర్చాలంటే 12 లక్షల కోట్లు ఎక్కువనే. ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. అవి కూడా ఏసీబీతో కూపిలాగి ఆ డబ్బులు కూడా అందరి దగ్గర, ఇప్పుడు జగన్ గారి దగ్గర 12,000 కోట్లు ఉన్నాయి, భూమిలో ఉన్నాయి, గోడల్లో ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి మన బాకీలు తీరిస్తే సస్యశ్యామలమైద్ది. అది కాకుండా ఇదొకటి, ఈ గోడల్లో ఎక్కడ దాచిన డబ్బులు, కింద భూమిలో దాచిన డబ్బులు మిషనరీ తోటి చెక్ చేయాలి. లేదు, మేమంతా చాలా నిజాయితీగా పనిచేసాం. అంతకుముందు నేను బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళందరికీ నేను నిజాయితీగా డబ్బులు ఇచ్చానంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పింఛన్ అయితే ఇచ్చారు కానీ ఇంకేమి ఇవ్వాల. ఏదో స్కూలు పెన్షన్ కూడా 250 అది కూడా ఇచ్చి ఇవ్వకుండా నానా హింసలు పెట్టాడు. 3 కూడా వేయలేదు. అసలు ఏదైనా చెప్పుకుంటా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామన్నా, ఒక దగ్గరికి వెళ్దామన్నా ఎవడు నా పట్టదు, నాకు తెలియదు. అంతా దోచుకోవటమే, అన్నీ దోచుకొని ఇప్పుడు ఆ పాలెస్ ఉందే, వాడు ఉండే పాలెస్ భూమిలో చాలా డబ్బులు ఉన్నాయి. వాటి ఆస్తి అంతా లాగి ప్రజలకి ఈ ఎమ్మెల్యే ఎంపీలు పెద్ద మంత్రుల దగ్గర ఓడితే డబ్బు ఉంది, అదంతా లాగాల. ముందు ఈ పని చేయమనండి. ఎంతసేపు ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి. నువ్వన్నట్టుగానే గత 5 ఏళ్ల కాలంలో అప్పుల పాలైపోయాం. ముందు పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇది కదా మరి చంద్రబాబు ఈ చేస్తున్నాడు మంచి, అంతవరకు ఒప్పుకున్నాం. ఇది కూడా ఈ అవినీతి ఏం లేదండి. ఈ రోజా గీజా వీళ్ళందరినీ ముందు జైలు ఎత్తేనే మన వాళ్ళు ఉండండి. రాజకీయం లేదు, తెగిస్తేనే ముందుకు పోగలడు. ఆధారాలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 54 రోజులు జైల్లో పెట్టారు. ఒక్క ఆధారం కూడా చూపించుకుంటే 54 రోజులు అంత పెద్ద వ్యక్తిని తీసుకెళ్లారు. మరి ఇప్పుడు ప్రతిదీ కూడా న్యాయపరంగా వెళ్దాం, చట్టపరంగా వెళ్దాం. ఎన్ని లేవండి తీసుకుంటే బొచ్చారు ఒక్కొక్కటి దగ్గర. కాదు బాబాయ్, ప్రజలు ఇప్పుడు అధికారం ఇచ్చింది ఎందుకు? రాష్ట్రం ఏదో బాగుపడుద్ది, అభివృద్ధి చేస్తారు, రోడ్లు ఇవాళ కాదు రేపైనా చేస్తాడు. వయసులో కూడా బాబాయ్ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం ఇంకా డెవలప్ అవ్వాలి, అవినీతి సొమ్మంతా బయటకు తేవాలని మీరు మాట్లాడుతున్నారు. చాలా మంది ఏమో మాకు పథకాలు ఇవ్వట్లేదు, లేకపోతే సూపర్ 6 అన్నాడు కదా, ఆ సూపర్ 6 అంటే డబ్బు ఇస్తేనే సరిపోదు. కాదు, డబ్బు ఇస్తే ఒక నెలలో తింటావు అయిపోద్ది. నీ మొగుడు ఆ 10,000 ఇస్తే లాక్కొని తాగేస్తాడు, అయిపోద్ది. నీ కొడుకులకు పని కావాలంటే నీకు పరిశ్రమలో రావాలి, తప్పకుండా పరిశ్రమ చేస్తాడు. ఆయన కొడుకు లోకేష్ గారు కూడా చాలా మంచివాడు. ఆయన లంచాలు మంగళగిరిలో ఎంతో పేరుందండి. మన నెల్లి చూస్తే చక్కగా ఇళ్ల పట్టాలు. ఇక ఇక్కడ నుంచి అయినా అమరావతి డెవలప్ అవుద్ది అనుకుంటున్నావా? అవుద్ది, అయింది కూడా. ఆయన నమ్మకం ఉంది. వాడు ఒక వ్యధవా, సన్నాసి, దేని పనికిరాని నా కొడుకు. తెలుగు రాదు, ఏమి రాదు, ఏమీ రాదు. అక్కడ ఏదో ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాద ఘటనలో కూడా ₹1,00,00,000 ఇవ్వాలి ఒక్కొక్కరికి, లేకపోతే నేను నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1,00,00,000 ఇస్తానని అంటున్నాడు. అక్కడ సింహాచలంలో గోడ కూలిపోయి చనిపోతే వాడు క్రైస్తవుడు కాదు, హిందువు కాదు, రెండిట్లో మధ్యలో ఉన్నాడు. ఎప్పుడు చర్చికి వెళ్ళిన గాడిది కాదు, ఎప్పుడు హిందూ మతంకి వెళ్ళి సమయాన్ని బొట్టు పెట్టుకుంటుంటా. వీడు నమ్మట్లా, వాడు నమ్మట్లా. దేవుళ్ళో కళ వచ్చిందంటాడు, అది వచ్చిందంటాడు, ఇది వచ్చిందంటాడు. వాడు ఒక మనిషి అండి. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి ముందు చూపుతూ ఉండాలి. ఈ చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తాడు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమైంది, ప్రాజెక్టులు అన్నీ వస్తాయి, అందరికి పని కల్పిస్తాడు, రోడ్లు శుభ్రం చేస్తాడు. ఈ కట్ట మీద ఇండ్లు కూడా ఎక్కడన్నా ఇస్తే శుభ్రంగా డెవలప్